కంపల్సరీ ఆయన పుట్టాడు. అంటే రాముడు వనవాసం స్టార్ట్ చేసిన తర్వాత సీతాదేవితో కలిసి లక్ష్మణుడితో కలిసి వనవాసం స్టార్ట్ చేసిన తర్వాత అయోధ్యలో స్టార్ట్ చేశారు. అయోధ్య నుంచి ఆయన ప్రయాణం శ్రీలంక వరకు, అంటే సీతను వెతుకుతూ ఆయన వెళ్ళిన దగ్గరకు వరకు జరిగింది. అంటే ఈ ప్రయాణం అంతా కూడా ఒక 14 years పాటు జరిగింది, అంతే కదా? ఎస్ సార్, 14 years పాటు. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అయోధ్య నుంచి ఎక్కడెక్కడికి వెళ్ళారు? మీరు కొన్ని మ్యాప్స్లో నేను చూశాను భద్రాచలం ఇంక్లూడ్ చేయలేదు, కొన్ని మ్యాప్స్లో ఇంక్లూడ్ చేశారు. మరి భద్రాచలంలో, మన భద్రాచలంలో పర్ణశాల ఉంది, అక్కడ ఎటపాక అనే ఒక ఏరియా ఉంది, సీతమ్మ వారు స్నానం ఆ ఏరియాలో. అంటే ఇంకా కూడా చీర గుర్తుల్ని చూపిస్తూ ఉంటారు చాలామంది, నేను కూడా చూశాను అక్కడికి వెళ్ళిన తర్వాత. మీరు మొట్టమొదటి అడిగిన క్వశ్చన్ కూడా ఇక్కడ వస్తుంది, అది చారిత్రక పురుషుడా పురాణ పురుషుడా? అసలు రామ సీతలు ఈ భూమి మీద పుట్టారా భారతదేశంలో, వాళ్ళు ఇక్కడ ఇలా నడిచారా అనేది మన మీద మనకే డౌట్ వస్తుంది, అరే రాములు అని. కానీ ఒకటి చెప్తున్నా, రాముడు ఇదిగోండి అయోధ్యలో పుట్టిన తర్వాత ఈ అయోధ్య నుంచి కొంచెం దూరంలో నార్త్ బీహార్ నేపాల్ బోర్డర్లో మనకి మిథిలా నగరం ఉంటుంది. ఈ మిథిలా నగరంలో సీత పుట్టడం జరిగింది. వీళ్ళు 14 అంటే 14 సంవత్సరాల వయసులో పెళ్ళి అయిన తర్వాత వీళ్ళు వనవాసానికి బయలుదేరుతారు కదండి, మీకు తెలుసు. ఆయన భరతుడు పట్టాభిషేకం, కైకేయి ఇవన్నీ. ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత చిత్రకూట వస్తారు వాళ్ళు. వెంటనే గంగానదిని అలహాబాద్, ఈ చిత్రకూట వచ్చే ముందు అలహాబాద్లో వాళ్ళు ఉంటారు. భరద్వాజ ఆశ్రమాన్ని వాళ్ళు విజిట్ చేస్తారు. ఇప్పుడు త్రివేణి సంగమం పుష్కరాలు జరిగిన చోట అక్కడ భరద్వాజ ఆశ్రమం, ఇప్పటికీ మీరు వెళ్ళిన త్రివేణి సంగమం పక్కనే భరద్వాజ ఆశ్రమం ఉంటుంది. నెహ్రూ ఇల్లు కూడా అక్కడే ఉంటుంది దీని ఆపోజిట్లో. ఇక్కడ ఈ భరద్వాజ ఆశ్రమం తర్వాత చిత్రకూట వస్తారు. భరద్వాజ అంటే ఎవరో కాదు, వాల్మీకి వశిష్ఠుని శిష్యుడు. ఈయన చిత్రకూట వచ్చి ఇక్కడ నివసిస్తూ ఉంటే మళ్ళీ భరతుడు వచ్చి వెనక్కి రమ్మంటాడు. వెనక్కి రమ్మంటే అరే ఇక్కడ ఉంటే దగ్గరలో ఉంటే వీళ్ళు ఎప్పుడు వస్తూ ఉంటారని చిత్రకూట నుంచి ఏం చేస్తారు, మళ్ళీ ఋషులు సజెషన్ తీసుకుని ఇదిగోండి దండక. ఇప్పుడు మనం ప్రజెంట్ దండక అంటాం. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, మన ఖమ్మం జిల్లా కూడా, ఖమ్మం కూడా ఇప్పుడు తెలంగాణలో ఈ ఖమ్మం జిల్లా కూడా దండకారణ్యంలో పాటే. ఇప్పటికీ చెప్పాలంటే దండకా దళం అని ఒకటి ఉంటుంది నక్సలైట్స్కి, అప్పటి నుంచి ఇప్పటికి దండకే. ఇదిగోండి ఇదంతా ఇలా వచ్చి ఇదిగోండి ఖమ్మం, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ నుంచి ఖమ్మం జిల్లా వస్తారనమాట. ఇప్పుడు భద్రాచలం రాముడు రావడం జరిగింది. సీతారాములు కొంతకాలమైనా అక్కడ ఉండడం కూడా జరిగింది అక్కడ. ఎందుకంటే గోదావరి తీరం అనమాట, చాలా మంచి ప్రకృతి సౌందర్యంగా ప్రిస్టైన్ ప్యూరిటీ ఉంటుంది. తర్వాత ఇక్కడ నుంచి రాక్షసులకి సంవాదం జరుగుతుంది. అక్కడ నుంచి రాముడు మనకేంటంటే రామాయణంలో మనకి ఏదో వాళ్ళు వనవాసం వెళ్ళినట్టు ఉంటుంది, కానీ రామాయణ సూక్ష్మాలను మనం పరిశీలిస్తే రాముడు ఒక కారణం చేత వనవాసానికి పంపబడ్డాడు. కైకేయి ఒక కారణం, వశిష్ఠుడు ఒక కారణంతో. ఎందుకంటే రాముని అవతారం పరమ లక్ష్యం రాక్షసులు లేకుండా చేయడం, 2 సంస్కృతిని పునరుద్ధరించడం. ఇది రాముడు సీత అనేది భూమి మీదకి రావడానికి కారణం. వాళ్ళు ఈ వనవాసం రావడంతోనే సిద్ధిస్తుంది. చూడండి ఇక్కడ నుంచి సంహరిస్తాడనమాట. సంహరించి పంచవటి దగ్గరికి 10వ సంవత్సరంలో ఇక్కడికి వస్తారు. అంటే 8 ఎక్కువ కాలం ఇక్కడ నివసిస్తారు. ఈ చిత్రకూట దగ్గర ఒక జస్ట్ కొన్ని నెలలే, తర్వాత ఇలా నడుస్తూనే ఉంటారు, ఎప్పుడు ఒక చోట స్టేషన్ అవ్వరు. కానీ ఇలాగంటే కుదరదు, సీత ఉంది, స్త్రీ ఉంది, ఒకే చోట ఉందామని ఇలా నడుచుకుంటూ వచ్చి ఇక్కడ ఆగుతారు. పంచవటి ఇప్పుడు నాసిక్ ప్రాంతం, త్రయంబకేశ్వరం పుట్టింది. ఇక్కడ జలపాతాలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఎక్కువ కాలం నివసిస్తారు. ఇక్కడ నివసించినప్పుడే శూర్పణకి ఇష్యూ జరుగుతుంది. ముక్కు చెవులు కోయడం, మళ్ళీ కరదోషులను అటాక్ చేయడం, ఈ కరదోషులను చంపేయడం. 14,000 రాక్షసులను ఇక్కడ రాముడు చంపుతాడు. ఈ రాముడు చంపిన తర్వాత ఇప్పుడు శూర్పణకి వెళ్ళి లంక నుండి తీసుకొస్తుంది మారీచుడు, ఈ గోల్డెన్ డీరు, జింక ఇవన్నీ. అప్పుడు సీత అపహరణం ఇక్కడ నుంచి జరిగిద్ది అనమాట. అప్పుడు రాముడు ఇక్కడ నుంచి మొదలయ్యి రామ లక్ష్మణులు ఇదిగోండి హంపి, కిష్కింద, అతను బళ్ళారి ప్రాంతంకి వస్తాడనమాట, తుంగభద్ర నది. ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి కిష్కిందను తీసుకుని ఇదిగోండి ఇలా వెళ్ళి రామేశ్వరం లంక దాడతారు, రామసేతు నిర్మించి. ఇది రామేశ్వరం. సీతాపహరణ జరిగిన ప్లేస్ ఇది నాసిక్లో. ఓకే, ఇక్కడ నుంచి డైరెక్ట్ పంచవటి రావణుడు సీతాదేవిని ఇక్కడ డైరెక్ట్గా తీసుకొస్తారు. దేనిలో? విమానం, పూల విమానం, పుష్పక విమానంలో. రైట్. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఎంత సమయం పట్టి ఉండవచ్చు? కొన్ని రోజులు పట్టి ఉండవచ్చు, నెలల సమయం పట్టింది. ఎందుకంటే సీతాపహరణం జరిగిన తర్వాత సీత 10 నెలల పాటు క్యాప్టివ్లో ఉంటుంది. 10 నెలల పాటు అంటే అపహరణ జరిగిన తర్వాత 10 నెలలకి యుద్ధం మొదలైంది. 10 నెలలకి యుద్ధం మొదలైంది. అంటే ఈ రామసేతు అంటే 7 నెలలు
ఇక్కడికి నడుస్తాడు. 3 నెలల పాటు యుద్ధం జరిగింది, 10 నెలల పాటు. రామసేతు నిర్మాణానికి పట్టిన సమయం ఎంత? రామసేతు నిర్మాణానికి వాళ్ళు సుమారు 3 నెలల యుద్ధం అంటే కొన్ని ఒక నెలలోనే నిర్మించేశారు. నెలల్లో నిర్మించేస్తారు విత్ ద సపోర్ట్ ఆఫ్ వానర సైన్యం, రైట్? వానర సైన్యం అంటే టెక్నికల్లీ చెప్పాలంటే అక్కడ నల నీలులని ఒక ఇంజనీర్స్, అప్పుడు నలుడు నీలుడు అని ఇంజనీర్స్ వాళ్ళు నిర్మిస్తారు. అది హేతుబద్ధంగా కూడా సైంటిఫిక్